ఒక దశలో గురువుకు అంతా తానే, చివరికి అదే గురువుతో విభేదించారు. కట్ చేస్తే అదే గురువును ఓడించి ఔరా అనిపించారు. చేసిన తప్పులు చివరకు అదే గురువు చేతిలో ఓడిపోయేలా చేశాయి. ఇప్పుడు శిష్యుడు ఎక్స్ అయితే గురువు సిట్టింగ్గా మారిపోయారు. ప్రొద్దుటూరు అంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. రాచమల్లు అంటే ప్రొద్దుటూరు అని అందరూ అనుకున్నారు. ఇందుకు వరుసగా 2 సార్లు మంచి మెజారిటీతో గెలుపొందడమే కారణం. 2014-2019 ఎన్నికల్లో రాచమల్లు విజయకేతనం ఎగురవేశారు. 2014లో గురువు వరదరాజులరెడ్డిని ఓడిస్తే 2019 ఎన్నికల్లో మల్లెల లింగారెడ్డిని ఓడించారు. హ్యాట్రిక్ కూడా కొడతారని అంతా అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే అంచనాలు తలకిందులయ్యాయి. ఊహించని షాక్ తగిలింది. చిత్తుగా ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ, నిర్లక్ష్య, అసమర్థ పాలనకు విసిగి వేసారి ప్రజలు తమకు స్వచ్ఛమైన, సమర్థవంతమైన నాయకత్వం కావాలని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరిగి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించారు. ఇక ప్రొద్దుటూరు విషయానికి వస్తే, గత 5 సంవత్సరాల కాలంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ప్రొద్దుటూరు అరాచక శక్తులు విపరీతంగా పెట్టయిపోయాయి. ముఖ్యంగా గుట్కా, మట్కా, క్రికెట్ బెట్టింగు, ల్యాండ్ మాఫియా, శాండు, వీరందరూ కలిసి ప్రొద్దుటూరు పట్టణాన్ని అతలాకుతలం చేశారు. ప్రొద్దుటూరు నియోజక పరిస్థితి కానీ ఎంతవరకు దిగజారిపోయిందంటే, వీటన్నిటితో అరాచక శక్తులందరూ పెట్టేగి ప్రొద్దుటూరు చరిత్రను ఒక కలంకం తెచ్చారు. బంగారు ప్రొద్దుటూరును ఇసుక ప్రొద్దుటూరుగా, మట్కా ప్రొద్దుటూరుగా, గుట్కా ప్రొద్దుటూరుగా, క్రికెట్ ప్రొద్దుటూరుగా మార్చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో వీటన్నిటికీ ప్రొద్దుటూరు పట్టణానికి ఖ్యాతి తెచ్చారు గత పాలకులు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పార్టీ అధినేత వైఎస్ జగన్ కు సన్నిహితుడు. ఇద్దరిది ఒకే జిల్లా కావడంతో మంచి సన్నిహిత్యం ఉంది కూడా. రాచమల్లు చెప్పిందే వేదం, చేసిందే శాసనమన్న చందంగా పరిస్థితి తయారైంది. రాచమల్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే దిశగా అడుగులు వేశారని ఆయన వర్గీయుల వాదన. రైతుల కోసం ట్రాక్టర్లను, వ్యవసాయ పనిముట్లను రైతు భరోసా కేంద్రాలకు అందజేశారు. అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక సహాయం అందించారు. దీన్ని టీడీపీకి వరంగా మార్చుకుంది. రాచమల్లు అందించిన సాయంపై వివాదం రేగింది. అవినీతి చేయకుండానే ఇన్ని వందల కోట్లు రాచమల్లుకు ఎక్కడి నుండొచ్చాయనే విమర్శలు బలంగా వినిపించాయి. ఎమ్మెల్యేగా 10 ఏళ్ల కాలంలో చేసిన పనులు, తప్పులే రాచమల్లు ఓడిపోవడానికి కారణమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అవినీతిని ప్రోత్సహించడం, అడ్డగోలుగా మాట్లాడడం, షాడో ఎమ్మెల్యేతో వ్యవహారాలు ఇవే రాచమల్లు కొంప ముంచాయంటున్నారు. రాచమల్లు బావమర్ది బంగారురెడ్డి అనే వ్యక్తి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించారనేది బలమైన వాదన. అరాచక శక్తులను ప్రోత్సహించారనే విమర్శలు ఉన్నాయి. ఆయన కనుసన్నల్లోనే మట్కా, జూదం లాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాచమల్లుకి సొంత పార్టీలోనే ఎవర్నీ ఎదగనీయకుండా తొక్కిపడేసే నైజం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో వారంతా టీడీపీలోకి జారుకున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పన చేయలేకపోవడంతో అసాంఘిక శక్తులుగా మారిపోయారనే విమర్శలు కూడా బలంగా ఉన్నాయి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ముఖ్యంగా గతంలో చెత్త పన్ను గురించి, కరోనా టైంలో ఇంటి పన్నును పెంచడం అనేది ఇది చాలా కష్టకరమైన విషయం కాబట్టి ప్రజలకు ఈసారి పెంచకూడదని నేను దాని ప్రస్తావికి గత ప్రభుత్వము ఇంటి పన్నును యథా పెంచుతూ ఇంకా అదనపు భారాన్ని కూడా ప్రజల మీద వేయడం జరిగింది. ఇంకొకటి, చెత్త పన్ను అనేది ఎప్పుడూ లేనిది, గతంలో కొత్తగా తెచ్చిన చెత్త పన్ను విషయంలో చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం వస్తానే వెంటనే అదే మంత్ నుంచే చెత్త పన్నును తీసేయడం అనేది ప్రజలు చాలా హర్షించదగ్గ విషయము. చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కూడా. ఇంకొక, వచ్చినప్పటి నుంచి ఎంత అభివృద్ధి జరుగుతుంది అనే విషయం తీసుకుంటే, మా ప్రొద్దుటూరులో రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి సర్కిల్ కానీ, ఇంకొకటి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కానీ వెళ్ళే ఒక యూ షేప్ ఉంటుంది. అక్కడ ఎప్పుడూ యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. యాజ్ అడ్వకేట్ గా నేను చాలా కేసులు చూశాను కూడా. అయినప్పటికీ
ఇంతవరకు దాన్ని వెడల్పు చేయాలనే ఉద్దేశము గత ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రాచమల్లు కుమార్తె ప్రేమ వివాహం కూడా నియోజకవర్గంలో చర్చకు దారితీసింది. అయితే తన అభిష్టానికి వ్యతిరేకంగా కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ పరిణామం తనను రాజకీయంగా దెబ్బతీసే ఛాన్స్ లేకుండా దగ్గరుండి కుమార్తెకు ప్రేమ వివాహం చేయించారు. అది కూడా పెద్దగా పనిచేసినట్లుగా లేదని అంటున్నారు ఆయన వ్యతిరేక వర్గం. ప్రొద్దుటూరును కంచుకోటగా మార్చుకోవాలనుకున్న రాచమల్లుకు అవినీతి ముళ్ళు దిగడంతో కుప్పకూలిపోయారు. మళ్లీ గెలుస్తాడా లేదా అనే సందేహాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తీరు మార్చుకుంటేనే రాచమల్లుకు మళ్లీ రాజకీయ భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుందని జిల్లా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.